పట్టుకుంటే చేతిలో నుంచి సర్రున జారిపోయే అరుదైన చేప మెక్సికోలోని పసిఫిక్ తీరంలో కనిపించింది. ఈ చేప పాములా పొడవుగా ఉంటుంది. దేహం ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ చేపను డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. డూమ్స్డే అంటే ప్రళయ దినం అనే అర్థమట. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీర ప్రాంతంలో కనిపిస్తుందన్న నమ్మకం ఉంది. జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటారట. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట. 2011లో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడడానికి ముందు కూడా ఇలాంటి చేపలు తీర ప్రాంతంలో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించడంతో ఏదో జరగబోతుందనే ఆందోళన అక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు లేదా మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయని, అది సాధారణ విషయమేనని కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. అరుదైన డూమ్స్డే ఫిష్ 36 అడుగుల పొడవు వరకు పెరుగుతుందట. ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయని ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సిబ్బంది తెలిపారు.